Hello everyone, welcome back to day 3 of our Java developer series. In day 2, we learn data types, variables, operators. Today we are going to learn conditional statements and loops. Now let's move to conditional statements. Conditional statements అంటే డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తాం. అంటే కండిషన్ ట్రూ లేదా ఫాల్స్ ఆధారంగా కోడ్ అనేది రన్ అవుతుంది. మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటొకటి ప్రాక్టికల్ గా ఒకసారి చేసి చూద్దాము. ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏజ్ వచ్చేసి నేను 20 తీసుకుంటా. సో అండ్ నేను ఏజ్ 20 తీసుకొని ఇఫ్ కండిషన్ ఒకసారి చెక్ చేస్తా. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే నాకు ఇది ప్రింట్ అవ్వాలి. 18 కన్నా ఎక్కువ ఉంటే నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాము. రన్ చేసి చూసినట్టు మనకైతే అడల్ట్ అర్థమైందా? అంటే 18 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు అడల్ట్ కింద ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 ఇస్తే అది రన్ అవ్వదు. వై? బికాస్ ఇట్ షోస్ అన్ ఎర్రర్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎల్స్ పార్ట్ ని తీసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఇవ్వాలి. అది మైనర్ అనేసి. అప్పుడు మనకి మైనర్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనము వాళ్ళ ఏజ్ 15 ఇచ్చాం. సో ఇక్కడ మనం 18 కన్నా పెద్దగా ఉండే వాళ్ళు అడల్ట్, తక్కువగా ఉన్న వాళ్ళు మైనర్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం ఏజ్ 15 ఇచ్చాం కాబట్టి మైనర్ అని ఇక్కడ తీసుకునింది. దీన్ని మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేసి అంటాం అనమాట. దీన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని అంటాము. అదే విధంగా మనకి ఎల్సిఫ్ లాడర్ కూడా ఉంది. సో కమింగ్ టు ఎల్సిఫ్ లాడర్ అంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఎల్సిఫ్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ తీసుకుంటాను. ఇప్పుడు నేను మార్క్స్ వచ్చేసి 75 ఇప్పుడు నాకు మార్క్స్ 75 వచ్చాయి. సో ఇక్కడ మనకి గ్రేడ్ ఏ, బి గ్రేడ్, సి గ్రేడ్, మనకి 3 గ్రేడ్స్ ఉన్నాయి. సో ఈ 3 గ్రేడ్స్ లో 90 అబవ్ వచ్చిన వాళ్ళందరూ ఏ గ్రేడ్, 70 అబవ్ వచ్చిన వాళ్ళందరూ బి గ్రేడ్, రిమైనింగ్ 70 బిలో వచ్చిన అందరూ మనకి సి గ్రేడ్ గా మనం ఇప్పుడు కోడ్ రాస్తాం అనమాట. ఇప్పుడు నాకు మార్క్స్ వచ్చేసి 75 వచ్చాయి అనుకో. ఇప్పుడు ఇఫ్ మార్క్స్ 90 కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు ఏ గ్రేడ్ కి చెందుతారంటే ఏ గ్రేడ్ కి చెందిన వాళ్ళు. అదే విధంగా ఎల్సిఫ్ యూజ్ చేసుకొని దీన్నే మనము ఎల్సిఫ్ లాడర్ అంటాము. ఎల్సిఫ్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు మార్క్స్ 70 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు మనము బి గ్రేడ్ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా? సేమ్ అదే విధంగా ఈ రెండు కాకుండా 70 బిలో వచ్చిన వాళ్ళని మనము ఎల్స్ పార్ట్ లో ప్రింట్ చేస్తాం. ఏమని? గ్రేడ్ సి అని. ఇప్పుడు 75 అనేవాడు ఏ మార్క్స్ మధ్యలో అంటే ఏ గ్రేడ్ కి చెందిన వాడు అని చూసుకోవాలి మనము. అంటే 70 అబవ్ ఉన్నాడు కాబట్టి అది మనం గ్రేడ్ బి అనేది తీసుకుంటాం. అదే విధంగా వాడు 90 అబవ్ ఉంటే మనము గ్రేడ్ ఏ అని తీసుకుంటాము. ఇప్పుడు ప్రింట్ చేసి చూసినట్టయితే మనకి గ్రేడ్ బి అనేది ప్రింట్ అయింది. అదే విధంగా నేను ఇక్కడ 55 ఇస్తే గ్రేడ్ సి ప్రింట్ అవుతుంది. అదే విధంగా నేను ఇక్కడ 92 అనేది ఇస్తే మనకి గ్రేడ్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలి అంటే దాన్ని మనము ఎల్సిఫ్ లాడర్ అని అంటాము. ఓకేనా? మనకి అదే విధంగా ఇంకొకటి ఏముందంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఇంకొకటి ఉంది. సో స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే
మల్టిపుల్ ఆప్షన్స్ లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి అంటే మనం అప్పుడు స్విచ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో స్విచ్ స్టేట్మెంట్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీక్ డేస్ ఉన్నాయి అనుకోండి. ఈ వీక్ డేస్ లో నీకు ఏదైనా ఒక డే కావాలి. సో ఒక డేని మనం ఆప్షన్ లో చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ డే చూస్ చేసుకుంటున్నాను. సో నేను సెకండ్ డే చూస్ చేసుకున్నప్పుడు అది ఏ కేసులో ఉందో ఆ కేసు ప్రింట్ అవ్వాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్విచ్ ఏది మనకి డే కదా మనం చూసేది. సో స్విచ్ డేస్ లో కేస్ 1 ఏముంది? కేస్ 1 వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మండే ప్రింట్ అవ్వాలి కేస్ 1 వచ్చేసి. అదే విధంగా కేస్ 2 వచ్చేసి సో మనము ప్రతి కేస్ కి బ్రేక్ ఇవ్వాలన్నమాట. సో ప్రతి కేస్ కి మనం బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేస్ 2 యూజ్ చేసుకుంటాం. సో కేస్ 2 లో మనకి ట్యూస్డే అని మనం ప్రింట్ చేద్దాం. దాని తర్వాత మనము బ్రేక్ అని ఇచ్చిన తర్వాత కేస్ 3 లో మనకి వెడ్నెస్డే అనుకుందాం. ఓకేనా? అదే విధంగా తర్వాత మనము డిఫాల్ట్ గా ఏదో ఒకటి ఇవ్వాలి. అక్కడికి అయిపోయింది అని అంటే మనము బ్రేక్ ఇచ్చేసిన తర్వాత మనకి అక్కడికి అక్కడితో మనకి వీక్ కేస్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మనము డిఫాల్ట్ గా ఏదో ఒకటి ఇవ్వాలి. లేకపోతే ఇన్వాలిడ్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వాలిడ్ అనేది ఇద్దాం. సో డిఫాల్ట్ గా తీసుకున్నట్లయితే మనకి నేను ఇక్కడ ఇన్వాలిడ్ ని ఇస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూసినట్టయితే మనకి ట్యూస్డే అని ప్రింట్ అయింది. అంటే సెకండ్ డేని మనం కేస్ 2 ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ 1 పెడితే నాకేం ప్రింట్ అవుతుంది? మండే అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ అదే విధంగా 3 పెడితే వెనస్డే ప్రింట్ అవుతుంది. అలాగా మనము మల్టిపుల్ ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్విచ్ స్టేట్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనము కమింగ్ టు ద లూప్స్. లూప్స్ అంటే సేమ్ కోడ్ ని రిపీటెడ్ గా రన్ చేయడం. అంటే మనకు ఒకే అవుట్పుట్ ని రిపీటెడ్ గా మనం దాన్ని ఒక లూప్ లో రన్ చేసి చూపించడం అంట. అంటే కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు రన్ అవుతూనే ఉంటుంది. మనకి లూప్స్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటంటే మనం మాక్సిమం జావాలో ఫర్ లూప్ నే యూజ్ చేస్తాము. సో మనకి మొత్తం ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అనే 3 ఉంటాయి. మనం మాక్సిమం ఫర్ లూప్ యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి ఫర్ లూప్ చూద్దాము. ఫర్ లూప్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ తెలిసినప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి కోడ్ రాసి చూద్దాం. ఏంటిది? చూపిస్తే నేను ఇక్కడ int i is equal to 5 ఇస్తా. ఓకేనా? ఆర్ఎల్స్ ఇవ్వకపోయినా ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ. ఒకసారి చూసినట్లయితే ఫర్ int i is equal to 1 నుంచి స్టార్ట్ చేసి అది int i is equal to 1 అనేది ఇనిషియలైజేషన్ కండిషన్. కండిషన్ ఏంటి? మనకి 5 కన్నా తక్కువ ఉండాలి అది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 చూసుకుంటే ఇంక్రిమెంట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ఐని మనం ప్రింట్ చేస్తున్నాం. సో i ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసాక అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 to 5 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఇలా ప్రింట్ అయింది 1 2 3 4 5. మనకి ఇట్లా కాకుండా ఇక్కడ ఎల్ఎన్ తీసేస్తే లైన్ బై లైన్ రాకుండా ఇలాగే వస్తుంది. మీకు స్పేస్ కావాలి అంటే
ఇలా యూజ్ చేస్తే ఇలాగ ప్రతి నెంబర్ కి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. సో మనం దీన్ని ఫర్ లూప్ అని అంటాము. అంటే 1 నుంచి 5 దాకా మనకి రిపీట్ గా అవ్వాలి అని అంటే మనం ఇలా రాయాలంటే కష్టం కదా మామూలుగా. ఎలాగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఒకసారి 1, అదే విధంగా ఇంకొకసారి 2, ఇలాగ ప్రతిసారి మనం ప్రింట్ చేయాలి అంటే మనకి కోడ్ అనేది లాంగ్ అయిపోతుంది కదా. ప్రతిసారి కోడ్ అనేది లాంగ్ అయిపోతుంది. సో అందుకని మనము ఇలా సింపుల్ ఫార్మాట్ లో ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు వైల్ లూప్ చూసినట్టు కనుక అయితే వైల్ లూప్ అంటే కండిషన్ ట్రూ ఉన్నంత వరకు రన్ అవుతూనే ఉంటుంది, సేమ్ యాజ్ ఫర్ లూప్. సో అందుకే మనం ఎక్కువగా ఫర్ లూప్ నే యూజ్ చేస్తాము. దాని సింటాక్స్ ఎలా ఉంటది అంటే అది వచ్చేసి 1 నుంచి స్టార్ట్ ఇనిషియలైజేషన్ 1 నుంచి స్టార్ట్ చేసినట్టయితే కండిషన్ వైల్ కండిషన్ వచ్చేసి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 తీసుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది i అవుతే మనకు అది i అనేది ఇంక్రిమెంట్ లో ఉండాలి. అర్థమైందా. దీన్ని మనము వైల్ లూప్ అనేసి అంటాము. 1 2 3 4 5. ఓకేనా. మనకు అలా వద్దు అంటే ఇక్కడ ప్రింట్ తీసేసి ప్లస్ పెట్టి ఇలా చేస్తే మనకి వన్ ప్రతి మధ్యలో స్పేస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడితో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ లూప్స్ అనేది కంప్లీట్ అయినాయి. నేను మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. థ్యాంక్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.